మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయురాలు మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఎపిసోడ్ రోజు రోజుకో మలుపు తిరుగుతుంది. అయితే ఎట్టకేలకు ఈడీ అధికారులు నిన్న శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. అయితే దీనిపైన సర్వత్రా చర్చ జరుగుతుంది. ఇటు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ భిన్నంగా స్పందిస్తున్నారు. అయితే మనతో పాటు సీనియర్ అడ్వకేట్, అదేవిధంగా బీజేపీ సీనియర్ నేత నూకల్ నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఎపిసోడ్కు సంబంధించి ఎందుకు ఇంత ఆలస్యమైంది? రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఎందుకు ఇప్పుడు అరెస్ట్ చేయాల్సి వచ్చిందనే విషయాలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏంటి కవిత ఎపిసోడ్ ఇంతకాలం తర్వాత ఎందుకు ఒకేసారి హుటాహుటిన అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? ఏదైనా ఒక కేసులో ఒక నేరారోపణ జరిగినప్పుడు ఏ వ్యక్తి మీద కానీ దాన్ని విచారణ చేస్తున్నటువంటి ఏజెన్సీ, ఇటు పోలీస్ కానీ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ ఏది విచారణ సంస్థ ఉంటుందో అది సరి అయినటువంటి ఆధారాలు సేకరించిన తర్వాత మాత్రమే ఆ నిందితుడు మీద అరెస్టు చేయదగ్గ కారణాలు ఉన్నాయన్నప్పుడు మాత్రమే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. కవిత గారి కేసులో కూడా చాలా రోజులుగా ఢిల్లీ లిక్కర్ కేసుతో ఆమెకు సంబంధాలు ఉన్నాయి. గతంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఆమెకు నోటీసులు ఇచ్చి ఢిల్లీకి పిలిపించి అక్కడ సుదీర్ఘంగా విచారణ కూడా చేయడం జరిగింది. ఆ విచారణ తర్వాత ఆమె మీద నేరారోపణ చేయడానికి సరి అయినటువంటి ఆధారాలు సేకరించిన తర్వాత మాత్రమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిన్న సాయంత్రం ఆమెను సెక్షన్ 19 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. ఎందుకు ఆలస్యమైందంటే రాజకీయ నాయకుల జోక్యం కానీ రాజకీయ నాయకుల పాత్ర కానీ ఇందులో లేదు. ఒక విచారణ చేపట్టినటువంటి సంస్థ ఆ విచారణలో భాగంగా లభించినటువంటి ఆధారాలతో నిందితుల్ని అరెస్ట్ చేస్తారు. మనీష్ సిసోడియా గారిని గతంలోనే అరెస్ట్ చేశారు. ఆయన జైల్లో ఉన్నాడు. ఇతర నేరస్తులను కూడా ఈ కేసుకు సంబంధం ఉన్న వాళ్ళను గతంలోనే అరెస్ట్ చేశారు, వాళ్ళని రిమాండ్ చేశారు. ఈమెను కూడా అరెస్టు చేయదగ్గటువంటి ఆధారాలు దొరికినాయి కాబట్టి ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేసింది. ఆలస్యం కావడానికి ఎటువంటి రాజకీయ జోక్యం కానీ రాజకీయ పాత్ర కానీ లేదు. ఆమెను అరెస్ట్ చేయకపోతే గతంలో ఇదే రాజకీయ పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ ఒకటే కాబట్టి ఆమెను అరెస్ట్ చేయట్లేరని ఆరోపించారు. ఇప్పుడు నిన్న అరెస్ట్ చేసిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. సో ఇక్కడ రాజకీయాలకు తావు లేదు, రాజకీయ పార్టీల పాత్ర లేదు. ఇది కేవలం ఆమె మీద వచ్చినటువంటి నేరారోపణల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఆమెను నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం కావాలని ఈ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ను దెబ్బతీయాలి తెలంగాణ రాష్ట్రంలో, అందుకే అధినేత కేసీఆర్ తనయురాలు ఎవరైతే ఉందో కవితను అరెస్ట్ చేసిరని అంటున్నారు. దానిపైన మీరు ఒక బీజేపీ నేతగా ఏమంటారు? అసలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ యొక్క పాత్రే ఉనికే ఉండబోట్లేదు. అసలు వాళ్ళు ఎంపీ అభ్యర్థులుగా నిలబెట్టడానికి బీఫామ్ ఇస్తామన్నా ఎవరు ముందుకు రావట్లేరు. అట్లాంటి బలహీనమైనటువంటి పార్టీని ఇదేదో అరెస్టు చేయించి బీజేపీ లబ్ధి పొందాలనుకోవడం అనేది అబద్ధం. బీఆర్ఎస్కు ఎన్నికల్లో రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు కవిత అరెస్టుకు బీజేపీకి ఏమీ సంబంధం లేదు. అరెస్ట్ అనేది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ యొక్క పాత్ర, వాళ్ళ యొక్క విధి వాళ్ళు చేస్తారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నరేంద్ర మోడీ గారు మరోసారి అధికారంలోకి రావాలి, నరేంద్ర మోడీ గారికి బీజేపీకి ఓటేస్తామని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ దశలో కవిత అరెస్టు చేయడం వల్ల భారతీయ జనతా పార్టీకి ఎటువంటి లబ్ధి చేకూరే అవకాశం లేదు. ఆమెను ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఆమెను ఇప్పుడు ఈ తరుణంలో అరెస్ట్ చేశారనే ఆరోపణ కూడా అబద్ధం. కానీ కాంగ్రెస్ నేతలు కూడా కావాలనే కక్షపూరితంగా బీజేపీ వ్యవహరిస్తోంది. గత ఎన్నికలు ఏవైతే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అప్పుడే అరెస్ట్ చేస్తారని చెప్పి అనేక ఊహాగానాలు వచ్చినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నిస్తున్నారు. ఆమెను ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఎందుకు అరెస్ట్ చేయాలి, ఏ కేసు పెట్టాలనేది బీజేపీ చేతిలో లేదు. ఇది ప్రభుత్వం చేతిలో కూడా లేదు. ఇది కేవలం
ఆ కేసును విచారణ చేస్తున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ యొక్క ఆ అధికారుల యొక్క నిర్ణయం. దానికి అసెంబ్లీ ముందు ఎన్నికల్లో ఎందుకు అరెస్ట్ చేయలేదన్నా కూడా అదే సమాధానం. ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారంటే ఇప్పుడు ఆధారాలు దొరికాయి కాబట్టి అరెస్ట్ చేశారు. గతంలో అరెస్టు చేయనప్పుడు విమర్శించినటువంటి కాంగ్రెస్ నాయకులే ఇవాళ అరెస్టు చేస్తే విమర్శించడం నిజంగా చాలా విచిత్రమైనటువంటి వాళ్ళ యొక్క వ్యవహార శైలి కనబడుతుంది. ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఎందుకు అరెస్ట్ చేస్తారనేది విచారణ సంస్థల యొక్క పరిధి. ఇది రాజకీయ నాయకుల యొక్క పరిధి కానీ రాజకీయాల్లో పార్టీల యొక్క ప్రమేయం కానీ ఇందులో ఉందని నేను అనుకోను. ఈ అరెస్టుకు భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. దాని ఆధారంగా భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందాలని కూడా అనుకోవటం. ఇది మొత్తానికి విచారణ సంస్థలు ఏవైతే ఉన్నాయో కేవలం వాటికి కావాల్సిన ఆధారాలు సేకరించినాక మాత్రమే ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వారందరినీ కూడా అరెస్ట్ చేస్తారు. దీనికి పార్టీలకు సంబంధం లేదని చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.